సోషల్ మీడియా ఫెమినిస్ట్‌ని పక్కన పెడితే, ఇలాంటి గవర్నమెంట్ సెక్టార్స్‌లో అమ్మాయిలకి కొంచెం బయాస్డ్ ఉంటారనమాట. అందరూ ప్రమోషన్స్ కోసం పాయింట్స్ మెన్ ముందు పెట్టేస్తారనమాట. కానీ పాయింట్స్ మెన్‌లో 2 రకాల డ్యూటీస్ ఉంటాయి. ఒకటి 8 అవర్స్ డ్యూటీ, ఒకటి 12 అవర్స్ డ్యూటీ. ఇది మోస్ట్ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ అయినా సరే నేను చెప్దాం అనుకుంటున్నాను. లెవెల్ 1 గ్రూప్ డి పోస్టులు అంటేనే నువ్వు అందరు ఆఫీసర్ల కిందన పని చేయాలి. అలాంటిది నువ్వు ట్రాక్ మ్యాన్ అయితే, ఈ లెవెల్ 1 వాళ్ళ కిందన కూడా నిన్ను పని చేయిస్తారు. ఈ ఒక్కత వల్ల నా జీవితం మారిపోయింది. ఆ ఒక్క రోజు నేను పోస్ట్ ప్రిఫరెన్స్‌లో ట్రాక్ మ్యాన్ ముందుకు పెట్టకపోయి ఉంటే పారలెల్ యూనివర్స్‌లో ఈ పాటికి నేను ఏదో అవుదునేమో. సో, నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. ఈ వీడియోలో నేను పోస్ట్ ప్రిఫరెన్స్ పరంగా నా నాలెడ్జ్ మీకు షేర్ చేసుకుంటాను. మీకు చాలా యూజ్ అవుతది. సో, నేను ఈ వీడియోలో మేల్, ఫీమేల్ అండ్ మనీ ఈ 3 కేటగరీస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఈ 3 కేటగరీస్‌లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటదని క్లియర్‌గా చెప్తా. అందరూ డబ్బుల కోసమే కదా పని చేస్తారు. నువ్వు ఎంటెక్కో, డిగ్రీయో చేసి ఈ వీడియో చూస్తున్నావు. ఎందుకు? డబ్బులకే కదా! కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళ పేరు కోసమే చేయరు. ఏదో ఒక జాబ్ ఉండాలని చేయరు. వాళ్ళకి ఫ్యామిలీ ఫైనాన్షియల్ నీడ్స్ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలి. సో, వాళ్ళెలా ఉంటాయంటే డబ్బులు ఎక్కువుండేవి ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటారు. అది ఎప్పుడు తప్పు కాదు. ఇంకా అదే కరెక్ట్. నీకేం కావాలో నువ్వు అదే పెట్టుకో. అండ్ నేనెలా ఆలోచిస్తాను అంటే నాకు కంఫర్ట్ అన్నమాట. నాకు జాబ్ చేస్తున్నప్పుడు నాకు కంఫర్టబుల్‌గా ఉండాలి. గ్రూప్ డి అంటేనే లేబర్ జాబ్. 10థ్ మీద జాబ్. ఇందులో కొన్ని పోస్ట్స్‌కి అప్పట్లో 10థ్ లేకపోయినా జాబ్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. క్వాలిఫికేషన్ ఉంటేనే ఇస్తున్నారు. ఎందుకంటే చదువుకున్నోళ్ళు స్టాండర్డ్స్ పడిపోయి అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయి ఇలా అయిపోయాం. సో, చదువుకొనొచ్చిన మనకెలా ఉంటది అంటే ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయలేం. కానీ నువ్వు దీన్ని ఇగ్నోర్ చేయలేవు. ఎందుకంటే నువ్వు అప్లై చేసేదే కూలి పని. గ్రూప్ డి అంటే లెవెల్ 1. లెవెల్ 1 అంటే టాప్ లెవెల్ కాదు. అందరికన్నా బాటమ్ లెవెల్. సో, అందరి కిందన నువ్వు పని చేస్తావు. అది గుర్తుపెట్టుకో. సో, అందరి కిందన పని చేసినా సరే నీకు ఆ పెయిన్ తెలియకూడదు అంటే నువ్వు పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి. ఇదే నా ఐడియా. అంతే. ప్రమోషన్స్ సెకండరీ. నేను ప్రమోషన్స్ ఎప్పుడు సెకండరీ ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకంటే నువ్వు చేస్తున్న జాబే చేయలేనోడివి. నువ్వు తర్వాత రేపు పొద్దున ఇంకో జాబ్‌కి చదవాలన్నా లేదా ప్రమోషన్స్‌కి చదవాలన్నా సరే నీ బాడీ, నీ మైండ్ కోఆపరేట్ చేయాలి. ఆ మైండ్ యొక్క పీస్ నీ బాడీ అలా సస్టైన్ అవ్వాలి అంటే నువ్వు ఫస్ట్ మంచి జాబ్‌లో ఉండాలి. సో, అందుకే నేను ప్రమోషన్‌కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఫస్ట్ కంఫర్ట్. అండ్ మీకు నా మైండ్ సెట్ తోటి ఓకే అనుకుంటే మీరు వీటిలకి పెట్టుకోండి. అండ్ మధ్య మధ్యలో కొన్ని పోస్ట్స్ మీకు మంచివి అనిపించేవి కూడా నేను కిందకి పెట్టినవి ఉన్నాయి. వీడియో ఫుల్‌గా చూస్తే మీకే క్లారిటీ వస్తది. లైక్ కొట్టు వీడియోలోకెళ్ళిపోదాం. అమ్మాయిల పోస్ట్ ప్రిఫరెన్స్ కన్నా ముందు ఫస్ట్ నేను అబ్బాయిలది చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లోకో షెడ్. లోకో షెడ్‌లో ఎలక్ట్రికల్, డీజిల్ ఫస్ట్ 2 పెడతా. చాలా మంది అడుగుతారనమాట. ఫస్టే లోకో షెడ్ ఎందుకు పెట్టావు అనేసి. నీకెలా ఉంటదంటే నీకొక షిఫ్ట్ ఉంటది. ఆ షిఫ్ట్‌లో నువ్వు మార్నింగ్ ఎళ్తావు, సైన్ ఆన్ చేస్తావు. నీ పని ఎంతనో ఉంటది. అది అయిపోయాక నీకు చాలా ఫ్రీ ఉంటది. పని చేస్తున్నప్పుడు కొంచెం ఉంటది కానీ, పని లేని టైంలో చాలా ఫ్రీగా ఉంటది. ఇన్స్‌పెక్షన్ టైంలో అందరికి ఎక్కువ ఉంటది. కానీ నీకెక్కువ ఫ్రీ టైమ్ దొరుకుతదనమాట. ఆ ఎన్వైర్న్‌మెంట్ అలా ఉంటది. నీతో పాటు ఇలా క్యాంటీన్ ఉంటది. తిరగడానికెళ్తారు. ఇలా మాట్లాడతారు. సీఎన్‌డబ్ల్యూ వర్క్‌షాప్ చాలా మంది ఫస్ట్ పెడతారనమాట. ఎందుకంటే దానికి చాలా మంచి పేరుంది. కానీ క్యారేజెస్ అండ్ వ్యాగన్స్‌లో గూడ్స్‌కి చాలా బావుంటది గానీ, కోచింగ్‌కి కొంచెం ఇబ్బందులుంటాయి. అంటే నీ జేఈ బట్టి ఆధారపడి ఉంటదనమాట. నీకు నచ్చలేని పనులు కూడా కొన్ని చేస్తారు. చాలా ఇబ్బందులున్నాయని నాతో చాలా మంది చెప్పారు. సో, అందుకు నేను ఇది థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టాను. ఫస్ట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, సెకండ్ లోకో షెడ్ డీజిల్, థర్డ్ ఇది సీఎన్‌డబ్ల్యూ. అండ్ ఫోర్త్ పాయింట్స్ మ్యాన్. అందరూ ప్రమోషన్స్ కోసం పాయింట్స్ మ్యాన్ ముందు పెట్టేస్తారనమాట. కానీ పాయింట్స్ మ్యాన్‌లో 2 రకాల డ్యూటీస్ ఉంటాయి. ఒకటి 8 అవర్స్ డ్యూటీ, ఒకటి 12 అవర్స్ డ్యూటీ. ఇది చాలా మందికి తెలీదు. పాయింట్స్ మెన్‌లో 12 అవర్స్ డ్యూటీ కన్నా 8 అవర్స్ డ్యూటీయే కష్టం. అదేంటి బ్రో 8 అవర్స్ తక్కువే కదా అంటావు. కాదు. 8 అవర్స్ అనేది నీకు మెయిన్ స్టేషన్స్‌లో, మెయిన్ జంక్షన్స్‌లో ఉంటదనమాట. కొన్ని కొన్ని చిన్న స్టేషన్స్‌లో నువ్వు సెక్యూర్ చేసుకుంటా ఉండాలి బళ్ళు. ఎప్పటికప్పుడు వస్తానే ఉంటే ఆపేస్తా ఉంటారు. అక్కడే చాలా అది నువ్వు సెక్యూర్ చేసుకొని, అన్‌సెక్యూర్ చేసుకొని ఇక్కడే అయిపోద్ది పనంతా. కానీ కొన్నిట్ల దగ్గరైతే చాలా బావుంటది. నీకు వర్క్ తక్కువ. నీకు అక్కడ ఎక్కువ బళ్ళు ఆగవనమాట. సో, అలాంటప్పుడు నీకు పాయింట్స్ మెన్ చాలా బావుంటది. నీకు చదువుకోవడానికి స్కోప్ ఉంటది. నువ్వు స్టేషన్ మాస్టర్ అవ్వడానికి కూడా బావుంటది. సో, అందుకు నేనిది ఫోర్త్ ప్రిఫరెన్స్ పెట్టా. అండ్ ఫిఫ్త్, సిక్స్త్ అసిస్టెంట్ ఆపరేషన్స్. ఒకటి వర్క్ షాపు, ఒకటి జనరల్ సర్వీసెస్. సో, ఇవి నార్మల్ జాబ్స్ చాలా బావుంటాయి. అండ్ సెవెంత్ వచ్చేసి అసిస్టెంట్ ఎస్&టి వర్క్ షాప్. క్లియర్‌గా వినండి. ఎస్&టి వర్క్ షాప్. ఎస్&టి సిగ్నల్ కాదు. సెవెంత్‌ది. అండ్ ఎయిత్‌ది టీఎల్ అండ్ ఏసీ. అదేంటి బ్రో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ సిగ్నల్స్ ఉంది కదా! దానికన్నా ఇదెందుకు ముందు పెట్టావు అంటే, అది ఏ టైంలో నీకు ఎమర్జెన్సీ ఉంటే ఆ టైంలో పిలుస్తానే ఉంటారు. కొంచెం ఇబ్బందుంటాయి. దానికన్నా బెటర్ నువ్వు టీఎల్, ఏసీలో నీకు డబ్బులు గూడా వస్తాయి. నువ్వు అలా ఒక ట్రైన్‌లో వెళ్ళిపోతావు. సో, నీకు మనీ జనరేషన్ పరంగా ఉంటది. నీకొక స్పెసిఫిక్ డ్యూటీ అనేది ఉంటది. ఈ ఎస్&టి అయితే కొంచెం ఎలా ఉంటదో చెప్పలేమనమాట. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎళ్ళాలి. ఎమర్జెన్సీలంటారు, సిగ్నల్ ఫెయిల్యూర్ అంటారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అందుకు నేను ఎయిత్ టీఎల్ అండ్ ఏసీ పెట్టా. మళ్ళీ నైన్త్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో సిగ్నల్ పెట్టా. అంటే ఎస్&టి సిగ్నల్. అండ్ 10థ్ అసిస్టెంట్ బ్రిడ్జ్. ఇది బావుంటది. బ్రిడ్జ్ వర్క్స్ అన్నీ చేసుకోవాలి. అండ్ దీనికి డబ్బులు కూడా ట్రావెలింగ్ అలవెన్స్ ఇయన్నీ వస్తాయన్నమాట మంచిగా. అండ్ 11థ్ టీఆర్‌డి, ఓహెచ్ వర్క్స్ ఇవన్నీ చేస్తారు. అండ్ 12థ్ ట్రాక్ మిషన్. ట్రాక్ మిషన్ డబ్బులెక్కువొస్తాయి.
ట్రాక్ మెషిన్ ఎలా ఉంటదంటే 21 డేస్ నువ్వు కంటిన్యూస్ ఒక ట్రైన్, ఒక మెషిన్ తోటి నిన్ను అలా పంపిస్తారు. ఆ తర్వాత మిగిలిన రోజులు నువ్వు ఇంట్లో ఉండొచ్చు. సో ఇది అందరికీ నచ్చదు. నాకు పర్సనల్ లైఫ్ ఇష్టం కాబట్టి నేను రోజు ఇంటికి రావాలి అని అనుకుంటాను కాబట్టి. అండ్ 13 అసిస్టెంట్ పీవే అది ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంటే. అండ్ 14 ట్రాక్ మ్యాన్. ట్రాక్ మ్యాన్ కూడా 14. నువ్వే ట్రాక్ మ్యాన్ నువ్వు లాస్ట్‌లో పెట్టావేంట్రా అంటే ఇది మోస్ట్ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ అయినా సరే నేను చెప్దాం అనుకుంటున్నాను. లెవెల్ 1 గ్రూప్ డి పోస్టులు అంటేనే నువ్వు అందరు ఆఫీసర్ల కిందన పని చేయాలి. అలాంటిది నువ్వు ట్రాక్ మ్యాన్ అయితే ఈ లెవెల్ 1 వాళ్ళ కింద కూడా నిన్ను పని చేస్తారు. అసలు ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ట్రాక్ మ్యాన్ అలా చేస్తారనమాట. ప్రతి పనికి వాడేస్తారు. మాకు క్లియర్‌గా ట్రాక్ మ్యాన్ ట్రైనింగ్‌లోనే చెప్పేసారు. మీ మేస్త్రి ఏం చెప్తే మీరు కూలి పనోళ్ళలాగా అది చేయాలి. మీరు బ్రెయిన్ మాత్రం వాడొద్దు. అంతే. సో, ఇప్పుడు అమ్మాయిలకనమాట. అమ్మాయిల పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది నేను కంఫర్టే చూస్తాను. కానీ ఇంకో సెకండరీ థింగ్ ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు నేను అన్ని పోస్ట్ ప్రిఫరెన్స్ కంఫర్ట్ చూస్ చేసే పెట్టాను కదా! కానీ అమ్మాయిలకి ఎందుకు చేంజ్ అవుద్దని మీకు డౌట్ రావచ్చు. సోషల్ మీడియా ఫెమినిస్ట్‌ని పక్కన పెడితే, ఇలాంటి గవర్నమెంట్ సెక్టార్స్‌లో అమ్మాయిలకి కొంచెం బయాస్డ్ ఉంటారనమాట. అది చాలా మంచి విషయం యాక్చువల్లీ. ఎందుకంటే, అబ్బాయిలు చేసినంత పని మాక్సిమం ఆఫ్ ది అమ్మాయిలు చెయ్యరనమాట. ఇప్పుడు నేను చెప్పింది మీకు అఫెన్సివ్‌గా అనిపిస్తే మీరు ట్రాక్ మ్యాన్ పెట్టుకోండి. మీకు గాని ఆఫీస్ డ్యూటీ ఇస్తే నాకొద్దు నేను ఫీల్డే చేస్తానని చెప్పుకోండి. నేను అస్సలు వద్దనను మీకే తెలుస్తది ఎలా ఉంటదనేది వర్క్. అలా బయాస్డ్‌గా ఉండి మీకు ఆఫీస్ డ్యూటీ ఇవ్వడం మీకు చాలా యూజ్ అవుతది. సో, దాన్ని వాడుకోండి. ఈ వీడియో మీ సిస్టర్స్ గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా అమ్మాయిలకి యూజ్ అవుద్ది అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానెల్‌లో అమ్మాయిల సబ్‌స్క్రైబర్స్ ఎక్కువ లేరు. ఆల్రెడీ పోస్ట్స్ గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చాను కాబట్టి ప్రిఫరెన్స్ అనేది లైన్‌గా చెప్పేస్తాను నాంచకుండా. ఫస్ట్, సెకండ్, థర్డ్ సేమ్. లోకో షెడ్, ఎలక్ట్రికల్, డీజిల్, సి&డబ్ల్యూ ఈ మూడే. అండ్ ఫోర్త్, ఫిఫ్త్ నేను అసిస్టెంట్ ఆపరేషన్స్, వర్క్‌షాప్ అండ్ జనరల్ సర్వీసెస్ చెప్తాను. పాయింట్స్ నేను సిక్స్త్ ఎందుకు పెట్టాను ప్రమోషన్స్ బానే ఉన్నా అంటే, అమ్మాయిలు షంటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్దనమాట వాళ్ళకి. ట్రైన్ కింద నుండి వెళ్ళాలి అన్నీ కొంచెం ఆ షంటింగ్, ఆ కప్లింగు, సెక్యూరింగు, అన్‌సెక్యూరింగ్‌లో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. సో, అందుకు నేను సిక్స్త్ పెట్టా. మేము లోకో అటాచ్ చేస్తున్నప్పుడు, డిటాచ్ చేస్తున్నప్పుడు చూస్తాం కదా! అమ్మాయిలు ఎలా చేస్తారో. సో, వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ సెవెంత్, ఎయిత్ ఎస్&టి. ఎస్&టి వర్క్‌షాప్, ఎస్&టి సిగ్నల్. అండ్ నైన్త్ టీఆర్‌టి అనమాట. 10థ్ బ్రిడ్జ్, అసిస్టెంట్ బ్రిడ్జ్. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే బయటికెళ్ళి వర్క్ చేయాలి అనేవి నేను లాస్ట్‌కి పెట్టేసాననమాట. మీకు బయటికెళ్ళి పనిచేసి ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చినవి అవన్నీ సాలరీ పరంగా కాకుండా ఎక్కువ ఆల్మోస్ట్ మీరు ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునేలాగే ఇది ప్రిపేర్ చేశాననమాట. సో, అందుకే లాస్ట్. 11థ్, 12థ్ అసిస్టెంట్ ప్రీవే ట్రాక్ మ్యాన్. ఏంటి బ్రో ట్రాక్ మ్యాన్ లాస్ట్ పెట్టకుండా ముందుకు తెచ్చావంటే ఆఫీస్ వర్క్ ఇస్తారనమాట. కానీ మీ ఎస్ఎస్‌సి మంచోడు కాకపోతే లైన్‌కి పంపిస్తాడు. అప్పుడు మీరెళ్లి బయటికే చేయాలి. అందుకే ఫస్ట్ కూడా పెట్టలేదు. ఆఫీస్ వర్క్ ఇస్తారు కదా! ఫస్ట్ పెట్టియచ్చా? వద్దు. ఇదే పెట్టుకోండి ఆర్డర్. అండ్ 13, 14 టీఎల్ అండ్ ఏసీ అండ్ ట్రాక్ మెషిన్. ఇవి బయటికెళ్ళి పని చేయాలి కాబట్టి సో, లాస్ట్‌లో పెట్టా. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మనీ. మనీ, మనీ, మనీ. మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేరు గానీ, నేను ఎలాగోలా సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక 10థ్ మీద గ్రూప్ డి జాయిన్ అయ్యి నీకు 40,000-50,000 వచ్చేవాళ్ళు ఉన్నారు అనేది నేను ఒక సాలరీ స్లిప్ ఏదైనా తేవడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ మనీ బట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలో చెప్పే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానెల్‌కి. వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అండ్ లైక్ కొట్టండి. లైక్ కొడితే ఛానెల్‌కి మంచి రీచ్ వస్తది. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. అండ్ మనీ పరంగా నా ప్రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ 3 చెప్తా. టీఎల్ఏసీ, ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ బ్రిడ్జ్. ఈ 3 టాప్‌లో పెట్టుకో. మిగతావన్నీ నేను మెయిల్‌కి ఏది చెప్పినా ఆ ప్రిఫరెన్స్ పెట్టుకో చాలు. అండ్ ఈ వీడియో చూసాక మీలో చాలా మంది నాతో డిసగ్రీ అవుతారు నాకు తెలుసు. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చదువుతా. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. కొంచెం లేట్ అయినా రిప్లై ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకో. ఛానెల్ నేమ్ గుర్తుందా? మనోజ్ జర్నీ. పో. సైనింగ్ ఆఫ్.